శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. డిసెంబర్ 11వ తేదీ 2025 గురువారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి దశమ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారము చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. మరి మిగతా గ్రహాల యొక్క మాట ఏంటండి అంటే అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు చాలా బాగున్నారు. మరి ఈ రెండు గ్రహాలే అనుకూలిస్తున్నాయి కదా, మిగతా గ్రహాల అననుకూలత ఉంది కదా అంటే తప్పనిసరిగా పరిహారాలు అయితే చేసుకోవాలి. అయితే జాగ్రత్తల అంశాలు ఏమిటి అంటే ఇక్కడ ఏలినాటి శని జరుగుతూ ఉంది, అక్కడ గురువు గారి యొక్క బలం లేదు, అలాగే కేతు యొక్క సంచార బలము కూడా లేదు. ఇలాంటప్పుడు ఏమైతుందంటే ఏ పని మొదలు పెట్టినా కూడా నత్తనడక నడిచినట్టుగా ఉంటుంది. కొన్ని పనులు మందకొండిగా ఆగిపోతాయి, అసలు ఏ మాత్రము ముందరికి వెళ్ళవు. ధనము ఎక్కువగా వ్యయం అయ్యే అవకాశము, అలాగే స్థాన చలనం జరిగేటటువంటి అవకాశము, ఏదైనా వ్యసనాల బారిన పడేటటువంటి అవకాశము, ధనము ఎక్కువగా ఖర్చు అయ్యేటటువంటి అవకాశము, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు లేకపోగా ఇంకా మీ మీద ఏమన్నా నిందలు ఉన్నాయా అన్నట్టుగా నిందలు పడే అవకాశము, అవమానాలు కలిగే అవకాశము, అలాగే ఏదైనా మాట తీరు బాగుంటుంది. మీరు ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నా కూడా ఎదుటి వాళ్ళు కొద్దిగా అపోహలు పడడానికి అవకాశం ఉంది. మీరు ఒకటంటే వాళ్ళు ఇంకొకటి అన్నారు అని ఊహించుకుంటారు. అలాంటివి ఏమీ జరగకుండా చూసుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచన. విలువైన వస్తువులు, ఆభరణాలు ఏదైనా కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో ఆచితూచి అడుగు వేయండి. విదేశాలు వెళ్ళాలనుకునేవారు విదేశాలు వెళ్ళడానికి అనుకూలంగానే ఉంది అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇక భూమి తగాదాలు గాని, ఇతరత్ర ఏమైనా ఆస్తుల తగాదాలు గాని, వైవాహిక జీవితంలో ఉండేటటువంటి చిన్నపాటి అపోహలు, అనుమానాలు ఇత్యాదివి కోర్టు వరకు దారితీస్తే కానీ వీటన్నిటినీ కొంచెం ఓర్పు కలిగి ఉంచుకోండి. ఈ ఓర్పుతో ఉన్నందువల్ల ఇప్పుడు కలిగిన అపోహలు గాని, అనుమానాలు గాని మరి కొద్ది రోజుల్లో చాలా చిన్నవిగా కనిపిస్తాయి. అప్పుడు ఇంకా మీకు ఇది సమస్య కానే కాదు అని చెప్పి తీసిపారేస్తారు. ఇది బాగా జ్ఞప్తి ఎందుంచుకొని నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడం, నవధాన్యాలు దానం ఇవ్వడం, వీలైతే గోపూజ చేయడము, ఇంకా వీలైంది మాకు అనుకున్నట్టయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి ఆలయంలో సేవ చేసుకోవడము, లేదా ఆశ్రమాల సేవ చేయడము, పుట్టలో పాలు పోయడము, ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలలో ఏ కొన్నిటినైనా మీరు చేయడం ద్వారా చాలా చాలా ప్రశాంత జీవితంతో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. వృషభ రాశి వారికి లాభస్థానంలో ఉన్న శని గారి యొక్క సంచారం చాలా చాలా బాగుంటూ ఉండగా ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క సంచారము కూడా చాలా బాగుంది. ఎప్పుడైనా కానీ ఈ ద్వితీయము లాభము రెండూ బాగున్నాయి. అలాగే రెండు పెద్ద గ్రహాల యొక్క స్థితి సంచారము ఈ రాసుల్లో ఉంటుంది అంటే అసలు వెనక్కి తిరిగి చూడవలసిన పని లేదు. మిగతా రాసులలో గనక ఉన్నటువంటి గ్రహాల యొక్క ఫలితము ఒకవేళ అననుకూలంగా ఉన్నా కూడా ఈ రెండు రాసుల యొక్క ప్రభావ విశేషం చేత మిగతా అంశాలు కూడా చాలా బాగుంటాయి. అంత ప్రభావవంతంగా ఫలితాలు చూపిస్తాయి అన్నమాట. కుటుంబం బాగుంటుంది, వాక్కు బాగుంటుంది, సంపదలు బాగుంటాయి, అన్యోన్యత బాగుంటుంది, సన్మాన సత్కారాలు బాగుంటాయి, వ్యక్తిత్వం బాగుంటుంది, అలాగే రుణభారాలు తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది, పిత్రార్జితాలు చేతికొచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఉద్యోగ జీవితంలో అనేక రకాలుగా ఇప్పటి వరకు ఏదైతే ఇబ్బందులు పడుతూ వచ్చారో ఆ ఇబ్బందులన్నిటినీ తట్టుకొని ఇప్పుడు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే విధంగా కనిపిస్తోంది. ఊహించని విధంగా లాభాలు కనిపిస్తున్నాయి. ఒక మొండితనాన్ని దగ్గర పెట్టుకొని ఆ మొండితనంతో మీ మాట చలామణి చేసుకునేది గాని, లేదా అనుకున్న పని అనుకున్నట్టుగా ఆ గోలు సాధించడం గాని చేస్తారు. కార్యసిద్ధి కలుగుతోంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. కానీ మాట మటుకు చాలా స్మూత్ గానే ఉంటుంది, ఎవరిని బాధ పెట్టే విధంగా ఉండదు, చక్కగా ధనము చేకూరుతోంది. ఇవన్నీ కూడా మీకు చాలా చాలా ఆనందించదగ్గ విషయాలు అని చెప్పే తెలియజేస్తూ ఉన్నాను. మిగతా గ్రహాల యొక్క ఉనికి ఇంకొంచెం సత్ఫలితాలు ఇవ్వడానికి, ఆ సంచార ఫలితాలు మిమ్మల్ని బాధించకుండా ఉండడానికి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. అలాగే లలిత సహస్రనామ పారాయణ చెయ్యండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచనగా తెలియజేస్తున్నాను. శుభం. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం గాని, తృతీయ స్థానంలో ఉన్నటువంటి కేతు గారి యొక్క ప్రభావం గాని, అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి బుధ గ్రహాల యొక్క ఉనికి విశేషం గాని
చాలా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. ఇక్కడ అనేక రకాలుగా మీకు ఉన్నతి కనిపిస్తోంది. ఎప్పుడైతే ఉన్నతి కనిపించిందో ధనము బాగా వస్తుంది, పదవి పెరుగుతుంది, 10 మందికి మీరు కావలసిన వారవుతారు, దైవభక్తి పెరుగుతుంది, దైవ కార్యాలు చేస్తారు, మృష్టాన్న భోజన సదుపాయాలు చాలా చాలా బాగుంటాయి. మీకు ధనము కూడా రావాల్సిన ధనం చేతికి అందుతుంది. ఇది కూడా చెప్పదగినటువంటి సూచన. అలాగే తృతీయ స్థానంలో కేతు సంచారం గాని, చంద్ర సంచారం గాని ఇవి కూడా మిమ్మల్ని చాలా బాగా యోగవంతులుగా చేస్తున్నాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఏది ఏమైనా మీరు అనుకున్నటువంటి కార్యక్రమం జయప్రదంగా జరగడానికి కావలసినటువంటి ఆ ధైర్య సాహసాలు, ఆ క్రమశిక్షణ, పట్టుదల ఇవన్నీ కూడా మీకు ఉన్నాయి. మీరు అనుకున్న ప్రకారంగా అనుకున్నమైన ఉన్నతిని సాధిస్తారు అని మరొకసారి తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోండి, మరింత మనశ్శాంతితో ఉంటారు. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురుగారి యొక్క సంచారము చాలా చాలా బాగుంది అని చెప్పొచ్చు. ఇక షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి బుధుల యొక్క సంచారం చాలా బాగుంది. ఇక మిగతా గ్రహాల విషయంలో అంతగా అనుకూలత అయితే లేదు. ఈ అనుకూలతని మీరు పెంచుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఏమిటి అంటే నవగ్రహాల స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా అనేక రకాలుగా మీకు మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అంతేకాదు ఇక అనేక రకాలైనటువంటి పరిస్థితులలో ఓర్పుని ప్రదర్శించవలసి ఉంటుంది. కుటుంబంలో గాని, అన్నదమ్ముల రీత్యా గాని, మాతృవర్గ రీత్యా గాని, అలాగే రుణభారాల రీత్యా గాని, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా గాని, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా గాని, కొత్త వ్యాపారాలు ఏదైనా ప్రారంభించడానికి ఇప్పుడంత అనుకూలత లేదు. అయితే ఆ విషయాలలో గాని, ఉద్యోగ జీవితంలో గాని ఎక్కడ తొందర పడకుండా ముందరికి వెళ్ళండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. యోగా చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం. శుభం. సింహరాశి. సింహరాశి వారికి రాహు, కేతు, శనిగారుల యొక్క స్థితి సంచారము చాలా చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉన్నప్పటికీ గురువుగారి యొక్క సంచార విశేషము ఏకాదశ స్థానంలో ఉంటూ ఉన్న కారణం చేత చాలా అద్భుతమైన లాభాల బాటలో ఉంటారు. అయితే గురుబలం అనేది పెరుగుతోంది, కానీ మీరు జాగ్రత్తలు తీసుకునే అంశాల విషయంలో మటుకు కొన్ని రకాల జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కానీ, స్నేహితుల మధ్యన స్నేహ సంబంధాల విషయంలో కానీ, దగ్గరి బంధువులతో ఏదైనా ఆప్యాయత అనురాగాల విషయంలో కానీ అధిక జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. మరి చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శుక్ర బుధుల యొక్క సంచారము స్థిర చరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసేటటువంటి కృషి ఏదైతే ఉందో ఆ కృషి అద్భుతంగా ఫలిస్తుంది అని చెప్పి చెప్తూ ఉన్నది. అలాగే వస్త్ర లాభాలు, వస్తు లాభాలు, ఈ రకరకాలైనటువంటి లాభాలు, గృహ లాభం కానీ, గృహ యోగము కానీ, స్థిర చరాస్తుల వృద్ధి కానీ ఇవన్నీ కూడా మీకు మానసికమైనటువంటి సంతోషానికి దారితీస్తున్నాయి అని చెప్పొచ్చు. ఈ జాగ్రత్తలు తీసుకునే విషయంలో ఇంకా ఏమైనా పరిహారాలు చేసుకోవాలా అంటే నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోండి. శక్తి ఉన్నవారు నవగ్రహ హోమం చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచార దోషాన్ని కాస్త తగ్గించుకోగలుగుతారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి, బుధ గ్రహాలు చాలా బాగున్నాయి. అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి సంచారం బాగుంది. ఇక మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఏమన్నా ఉందా అంటే ఏమీ ఉండబోవడం లేదు. ప్రతిరోజు ఒకేలాగా బాగుంటుంది అని చెప్పడానికి లేదు, అలాగే ప్రతిరోజు బాగుండదు అని చెప్పడానికి కూడా లేదు. నిన్న మొన్నటి వరకు కొంచెం ఆశాజనకంగా ఉన్నటువంటి కన్యా రాశి వారికి ఈ రోజు కాస్త అననుకూలమైనటువంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ తిరిగి త్వరలోనే పుంజుకుంటారు. అయితే ఈ రోజున కొంచెం మనశ్శాంతి తక్కువగా ఉండడము, ఖర్చులు ఎక్కువగా పెట్టవలసినటువంటి పరిస్థితి ఉండడము, ధనము వ్యయం అవడము, దూర ప్రాంత ప్రయాణాలు చేసి రావడము, ఎవరి మీదనైనా అపోహలు పడడము, అలాగే మీ మాట తీరు చాలా జాగ్రత్తగా మీరు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది రావడము, ఇలాగా అనేక విధాలుగా జాగ్రత్తలు తీసుకోండి. రాహు, కేతు, శనిగారుల యొక్క స్తోత్ర పారాయణాలు మంచిగా చేసుకోండి. మీరు భక్తి పూర్వకంగా చాలా వరకు ప్రశాంత జీవితం ఉంటుంది. వీలైతే యోగా చేయండి. శుభం. తులారాశి.
తులారాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుక్ర బుధుల సంచారం చాలా బాగుంది. షష్టంలో ఉన్న శని గారు కూడా చాలా బాగున్నారు. నవమంలో గురువు గారు బాగున్నారు. ఏకాదశంలో కేతువు చంద్రుడు. ఎప్పుడైతే మీకు ఇన్ని 6-7 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుందో మీకు అనేక రకాలుగా బాగుంది అని చెప్పాలి. మాట తీరు బాగుంటుంది. అలాగే అనుకోని విధంగా వచ్చేటటువంటి ఖర్చులని కూడా మీరు తట్టుకోగలుగుతారు, ఖర్చు పెట్టగలుగుతారు. మంచి మర్యాదపూర్వకమైన వాతావరణం ఉంటుంది. ఎక్కడికి వెళ్తే అక్కడ పిత్రార్జితాలు బాగుండడానికి అవకాశం ఉంది. పితృవర్గ రీత్యా సహాయ సహకారాలు అందుతాయి. దైవభక్తి బాగుంటుంది. దైవ కార్యాలలో చాలా బాగా పార్టిసిపేట్ చేస్తారు. అలాగే సన్మాన సత్కారాలు పొందుతారు. ఊహించని విధంగా ధన లాభాలు ఉన్నాయి, వస్త్ర లాభాలు ఉన్నాయి, వస్తు లాభాలు ఉన్నాయి. రకరకాలైన లాభాలతో కూడినటువంటి అసాజనకమైన రోజు ఈ రోజు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చాలా వరకు మనశ్శాంతి మీకు ఈ రోజంతా ఉంటుంది. మరి ఇంకా ఏమైనా జాగ్రత్తలు పాటించాలా అంటే కొంచెం మాతృవర్గ రీత్యా, సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉంటూ జాగ్రత్తలు పాటించండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం వల్ల ఇప్పుడు మీకు ఏవైతే లాభాల బాటలో ఉన్నారో మీరు ఆ స్థితి ముందర బాగా కొనసాగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. వృశ్చిక రాశి వారికి ఒక్క రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి బలము మాత్రమే బాగుంటున్న కారణం చేత నవగ్రహ హోమం చేసుకోండి, లేదా నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోండి. నవధాన్యాలు దానం ఇవ్వడానికి ప్రయత్నం చెయ్యండి. ఇష్టదేవతారాధన చెయ్యండి. పుట్టలో పాలు పోయడానికి ప్రయత్నం చెయ్యండి. మాట తీరు ఓర్పుగా ఉండాలి అనేటటువంటి క్రమశిక్షణని మీరు గుర్తుపెట్టుకోండి. మాతృవర్గ రీత్యా కానీ, స్థిర చిరాస్తుల రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ అత్యంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. గ్రహ బలాలు ఎప్పుడైతే తక్కువగా ఉన్నాయో వాటి యొక్క బలాలని పెంచుకోవడానికి ఇప్పుడు నేను చెప్పినటువంటి పరిహారాలలో ఏ కొన్నిటినైనా పాటించండి. ప్రశాంతమైన జీవితంతో ఉంటారు. శుభం. ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో రాహు యొక్క సంచారం గాని, సప్తమ స్థానంలో గురుగారి సంచారం గాని, అలాగే ద్వాదశంలో శుక్రాచార్యుల వారి సంచారం గాని, ఈ 3 గ్రహాల యొక్క సంచారము చాలా బాగుంది అని చెప్పాలి. ఎప్పుడైతే గురువు గారు, రాహువు 2 పెద్ద గ్రహాల యొక్క సంచార ఫలితాలు చాలా బాగున్నాయో అదృష్టం వీరి వెనకే ఉన్నది అని చెప్పొచ్చు. అంతగా బాగున్నది ధనుసు రాశి వారికి. దైవ బలం బాగుంది, భక్తి పెరుగుతోంది, దైవ కార్యాలు చాలా బాగా చేస్తారు, మృష్టాన్న భోజనాలు చేస్తారు, విందు వినోద కాలక్షేపాలు చేస్తారు, వివాహాది శుభకార్యాలు చాలా వరకు దగ్గరకు వస్తాయి. అలాగే విలువైన ఆభరణాలు కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు కనిపిస్తున్నాయి. మనోబలం బాగా సిద్ధిస్తోంది. బంధుమిత్రుల ఆప్యాయత ఆదరణలకి చాలా చాలా నోచుకుంటారు. ఇన్ని ఫలితాలు చాలా బాగుంటూ ఉండగా ఇంకా ఇతరత్ర ఏదైనా దుష్ట ఫలితాలు ఉన్నాయా అంటే గురుబలం బాగుంది కాబట్టి శని గారి యొక్క దుష్ట ఫలితాలు చాలా వరకు తగ్గిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పెట్టేటటువంటి శనిగారి స్థానాలు. మరి ఇప్పుడు అర్ధాష్టమంలో శనిగారు ఉంటూ ఉన్న కారణం చేత కొంత శనిగారికి తైలాభిషేకం చేయించడం అనేది చాలా చాలా మంచి పద్ధతి అని చెప్పి తెలియజేస్తున్నాను. దీనితో పాటుగా ఇష్టదేవతారాధన చేయండి. మరింత ప్రకాశవంతమైన జీవితం మీకుంటుంది. శుభం. మకర రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రవి, శుక్ర, బుధుల యొక్క సంచారము చాలా బాగుంది అని చెప్పాలి. అలాగే తృతీయంలో శనిగారి సంచారం బాగుంది. వెరసి 4 గ్రహాల సంచారం మాత్రమే బాగుంటూ ఉన్న కారణం చేత వీరికి ఊహించని విధంగా ధన లాభాలు కలగడం కానీ, ఇతరత్ర లాభాలు కలగడం కానీ, వస్త్ర లాభాలు, వస్తు లాభాలు, ద్రవ్య లాభాలు ఇలా ఏమైనా దొరుకుతూ ఉండడానికి అవకాశం ఉంది. కానీ కుటుంబం విషయంలో ఎక్కువ బాధ్యత కలిగి ఉండాలి. ధనం ఏదన్నా చెయ్యి జార్చుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు అయితే ఉంటాయి. అయితే మీరు ఎన్నో విధాలుగా అభివృద్ధి పదంలోకి రావడానికి ఇప్పటి వరకు చేసిన కృషి ఏదైతే ఉందో అది ఇంకా ఫలితం ఇవ్వలేదు అంటే ఇప్పుడు ఇంకా కొంచెం మీ పరిశ్రమని ముందరికి తీసుకుని వెళ్ళండి. ఇది చెప్పదగినటువంటి సూచన. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి, శివారాధన చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. మరింత అనుకూలమైన
ఫలితాలు మీ సొంతం. శుభం. కుంభరాశి వారికి పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క స్థితి సంచారము చాలా చాలా బాగుంది. సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్ర సంచారం బాగుంది. ఇక లాభస్థానంలో ఉన్నటువంటి కుజ సంచారము, దశమ స్థానంలో ఉన్నటువంటి రవి శుక్రుల సంచారము వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంది. అంటే ఇది అస్సలు మాటలైన విషయం కాదు. అనుకోని విధంగా అదృష్టం వస్తోంది, కీర్తి ప్రతిష్టలు వస్తున్నాయి, మీ వ్యక్తిత్వం ఇనుమడిస్తోంది, మీకు ఒక పెద్ద మనిషిగా గుర్తింపు కలుగుతుంది సమాజంలో. వివాహాది శుభకార్యాలు కుదిరేటటువంటి పరిస్థితి, ఇంట శుభకార్యాల పరంపర జరిగేటటువంటి పరిస్థితి, ఉద్యోగ జీవితంలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగానికి సంబంధించి చాలా చాలా సంతృప్తిగా ఉంటారు, ఊహించని విధంగా లాభాలు అందుకుంటారు. వస్త్ర లాభాలు, వస్తు లాభాలు, దహన లాభాలు, వాహన లాభాలు, స్థిర చరాస్తుల వల్ల కలిగేటటువంటి లాభాలు, ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అనిపిస్తుంది. ఒక పక్క ఏలినాటి శని జరుగుతున్నా కూడా ఇంకొక పక్క గురువు గారి యొక్క బలము పంచమ స్థానంలో ఉండి అద్భుతమైన ఫలితాలని కుంభరాశి వారికి ఇస్తోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శివారాధన చేయండి, మరింత మేలు కలుగుతుంది. శుభం. మీనరాశి వారికి చంద్రకేతువుల యొక్క స్థితి సంచార ఫలితము చక్కటి ఫలితాలను ఇస్తూ ఉంది. అయితే నవమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు కూడా చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. ఎప్పుడైతే 3 గ్రహాల యొక్క అనుకూలత ఉందో మీనరాశి వారికి మంచి ఫలితాలు ఉన్నట్టే లెక్క. కానీ చాలా వరకు ఓర్పు కలిగి ఉండాలి, స్వతంత్రమైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. మీ కార్యదీక్ష ఏదైతే ఉందో దానిని దీక్షగానే కొనసాగించాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఏలినాటి శని జరుగుతూ ఉంది, ఇంకొక పక్క గురువు గారి యొక్క స్థితి సంచారం అర్ధాష్టమంలో ఉంది. రెండూ కూడా కొంత ఇబ్బంది పెట్టేటటువంటి ఫలితాలే. ఏ పనిని ముందరికి వెళ్ళనివ్వవు, అభివృద్ధి మార్గంలో ఉండనివ్వవు, ధన నష్టాన్ని సూచిస్తున్నాయి, స్థాన చలనాన్ని సూచిస్తున్నాయి. మాతృవర్గ రీత్యా గాని, స్థిర చరాస్తుల రీత్యా గాని కాస్త మీకు ఏదో ఒక విధమైన వేదన ఉండే అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, అలాగే శని గారికి తైలాభిషేకాలు చెయ్యండి. ఇది వీలైనంత వరకు ఈ పరిహారాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.